ఫోర్త్ పోయం ఓరల్ చెప్పాలి అందరూ నాతో పాటుగా. పోయం ఓరల్ చెప్తేనే వస్తుంది. కుసుమస్త బకస్యేవ ద్వై వృత్తిర్మనస్వినః వృత్తి మనస్వినః మూర్ధీవ సర్వలోకస్య శీర్యతే వన్ ఏవవా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనికి కూడా మనము ఫస్ట్ పోయం వీడియోలో పోయిట్ ఇంట్రడక్షన్ ఉంది, ఇది చదువుకోండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ పోయిట్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కవి పరిచయం తెలుగులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పోయంకి వచ్చే వరకు ఇంకా పోయం మీరు కుసుమస్త బకస్యేవ డాష్ 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 వన్ ఏవవా అని వస్తుంది. పోయం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ పోయం మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా రాయాల్సి ఉంటుంది. సాంస్క్రిట్లోనే రాయాలి పోయం. మీరు పిల్లలు తెలియక ఇలా తెలుగు ఇంగ్లీష్లో రాయొచ్చా అని డౌట్ అడుగుతారు. లేదు, సాంస్క్రిట్లోనే రాయాలి మీరు పోయం. భావం పోయెట్ ఇంట్రడక్షన్ మాత్రం మీరు తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు, హిందీలో రాయకూడదు, తెలుగు లేదా ఇంగ్లీష్లో రాయాలి. భావం చూసుకుంటే మానవునకు పూలగుత్తి వలె అందరి చేత శిరసావహింపబడుటయో లేక అరణ్యమునందు మ్రగ్గుటయో ఈ రెండు గతులే తప్ప వేరే మార్గము లేదు. The high-minded people, like the bunch of flowers, have only two destinies. Either they are placed on the head by everybody, or they perish in the forest unseen. మానవంతునకు కనుక దగ్గర మానవులకు రావాలి. అయితే ఇక్కడ మానవులకు రెండే దారులు అన్నమాట. ఒకటి సమాజంలో ఉండి అందరికీ హెల్ప్ చేస్తూ నోబెల్ పీపుల్ గొప్ప వాళ్ళలాగా కావాలని, లేదా అరణ్యముకి వెళ్ళి ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ఉండిపోవడం. అయితే ఎగ్జాంపుల్కి అవి ఎవరు చెప్తున్నారంటే పూలు ఎలా అనుకుంటాయంటే అందరి తలలో పెట్టుకొని వాటిని గొప్పగా ఆదరించాలి, లేదా వాటిని దేవుడి దండలో చేకూర్చాలి మనం అనుకుంటాయంట. లేదా అవి వేస్ట్ అవ్వకుండా చెట్టు మీద నుంచి అలానే ఉండిపోయి అలానే వాటి జీవితం అయిపోవాలి అని పువ్వులు అనుకుంటాయంట. సో అలా మనుషులు కూడా రెండు విధాలు అనుకోవాలంట. ఒకటి, జన్మించినందుకు మన జన్మకు సార్థకత చేకూరలాగా మనం ఏం చేయాలంటే ఇతరులకు పీపుల్కి హెల్ప్ చేస్తూ సమాజంలో గొప్పవాళ్ళుగా తయారు కావాలి. లేదా ఇలానే మనం ఉండకూడదు, సాధ్యమైనంత వరకు వాళ్ళుగా తయారైపోవాలి. లేదా మన జన్మ వేస్ట్, ఉంటే మంచిగా అవ్వాలి, లేకపోతే వేరే దారి ఎన్నుకోవద్దు, రెండు దారులు ఉంటే మంచి దారిలో వెళ్ళిపోయి మనం చక్కగా అవ్వాలి అని మనుషులు అనుకోవాలి, దానికి ట్రై చేయాలి అని కవి చెప్తున్నారు. కుసుమస్త ఫ్లవర్స్, ద్వయి దో రెండు, వృత్తి ఆక్యుపేషన్, మనస్వినః మనస్సుతో అనుకోవాలన్నమాట. మూర్ధీవ చనిపోయినట్టుగా, సర్వలోకస్య సర్వం మొత్తం, లోకస్య లోకంలో, శీర్యతే వన్ అంటే ఫారెస్ట్ అన్నమాట. సో అలా రెండు దారులు ఎన్నుకొని మంచి దారిలో వెళ్ళిపోవాలి అని మనకు కవి చెప్తున్నారన్నమాట.